మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగినేని చెరువు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలతలు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ భవనం నందు నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశం కోసం చేసిన త్యాగం, సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చెన్నయ్య, విద్యార్థులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇది బేసిక్లీ అందరూ బేసిక్లీ కంప్లీట్ చేయాలి. సరే, ఆ సిస్టమ్ మనం మార్చలేము. ఆ సిస్టమ్ అంటే చాలా కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సిస్టంలో ఎవరెవరు బేసిక్లీ ప్రజెంట్ ఉన్నారు, ఆ సిస్టమ్ మార్చడానికి కోసం, ఈక్వాలిటీ కోసం అందరూ గట్టిగా ప్రయత్నం చేయాలి, అందరూ ఫైట్ చేయాలి. అందరూ బేసిక్ అటువంటి విభేదాలు వస్తే ఆ విభేదాలు ఎట్లా కథం చేయాలి, ఆ మంచి దేశం కోసం పనిచేస్తే ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, మోడర్న్ ఇండియాలో చూస్తున్నాం, ప్రతి ఒక నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలో డిఫరెన్స్ ఉంటాయి, భాష మీద డిఫరెన్స్ ఉన్నాయి, రిలీజన్ మీద డిఫరెన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ మీద డిఫరెన్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ లో ఎవరికి ఏం వస్తుంది, ఈ డిఫరెన్స్ లో ఎవరికి ఏం అంటే లాభం ఉంటుంది. ఇది ఒక ఆలోచన చేస్తే మనం ఏం పాయింట్ అవుట్ చేస్తాం, ఎవరికి ఏం లాభం లేదు, ఎవరి దేశకి ఏం బెనిఫిట్ రావట్లేదు. విపరీతంగా లోస్ జరుగుతుంది సొసైటీలో. ఒక గ్రామంలో చూస్తే ఇంకొక కాలనీ పక్కన ఉంటుంది, ఇంకొక కాలనీ పక్కన ఉంటుంది. మంచి నీళ్ళ గురించి ఫైట్ చేస్తారు, స్కూల్ గురించి ఫైట్ చేస్తారు. ప్రతి విషయంలో బేసిక్లీ డిఫరెన్సెస్ తో సమాజంలో వివేకంతో గొడవలుతున్నాయి. సో నేను ఈ సభ ద్వారా ఒకటే చెప్తున్నాను, అందుకు బేసిక్లీ అటువంటి మైండ్ సెట్ ఏమైనా పక్కన పెట్టాలి. ఈ పక్కన బేసిక్ పెట్టలేకపోతే ఓన్లీ దళిత సమాజం అనేది లోన్స్ కట్టకపోతే ఎవరికి లోన్స్ కట్టదు, మనకి లోన్స్ కట్టదు.